ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం ముగిసిన ఈ రోజుకి సుమారుగా 3-4 రోజులు కావస్తున్నా ఇంకా అటు ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఇంకా బంకర్లో నుంచి బయటికి రావడం లేదు. ఆయన ట్వీట్లు చేస్తున్నారు, ఎస్ మేమే నైతికంగా విజయం సాధించాం, మేమే ఈ విజయం సాధించి ముందంజలో ఉన్నామనేటువంటి ఆ విషయాన్ని చెప్తున్నారు. కానీ ఆయన బయటకు రావడం లేదు. దానికి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతున్నట్టుగానే అక్కడ పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. యుద్ధం కొంత ముగిసినప్పటికీ ఇంకా ఖమేనీ బయటికి రాలేదు. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఎక్కడ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. అటువైపుగా ఇరాన్ ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. రహస్య బంకర్లో నుంచి మీరు చూస్తున్న విజువల్స్ అని కూడా బంకర్ లోపల విజువల్స్. సో ఖమేనీ అక్కడ ఎలా ఉన్నారు, అక్కడికి ఎప్పటికప్పుడు అధికారులు చేరుకొని ఖమేనీ నుంచి ఆదేశాలు తీసుకుంటూ ఉన్నారు, ఖమేనీతో చర్చిస్తూ ఉన్నారు. కానీ ఖమేనీ మాత్రం బయటికి రావడం లేదు. కొన్ని విజువల్స్ ఇరానియన్ మీడియా సంస్థలు ప్రచురించాయి. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఆ విజువల్సే ఖమేనీ బంకర్లో ఉన్నారని చెప్పడానికి ఇరానియన్ మీడియా ఈ విజువల్స్ని ప్లే చేస్తూ పలు వార్తా కథనాల్ని టెలికాస్ట్ చేసింది. అయితే ప్రస్తుతానికి ఆయన ఇంకా ఎక్కడున్నారని తెలియడం లేదు. ఆ బంకర్లో నుంచి ఇంకా బయటికి అయితే రాలేదు. రహస్య బంకర్లోనే ఖమేనీ క్షేమంగా ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఖమేనీ బయటకు వస్తే ప్రాణాలకే ప్రమాదం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఖమేనీ హత్యకు ఇజ్రాయెల్ అమెరికా కుట్రలు చేస్తున్నాయంటూ కూడా అనుమానం వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే యుద్ధంలో గెలిచామని ఇరానియన్లు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ తమ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మాత్రం బయటకు రాకుండా లోపలే ఉండిపోవడం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అసలు ఆయన ఉన్నారా లేరా, ఉంటే బయటికి ఎందుకు రావడం లేదు, ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ విషయం పైన అటు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాజ్ ఏం చెప్తున్నారంటే బయటికి వస్తే చంపేయడం మాత్రం గ్యారంటీ. బికాస్ ఆయన ఎన్ని రోజుల పాటుగా ఉన్నది ముప్పే, అలీ ఖమేనీ ఉన్నన్ని రోజులు డెఫినెట్గా ఇజ్రాయెల్కి ముప్పే అనేటువంటి భావనలో అటు ఇజ్రాయెల్కి ముప్పై అనేటువంటి భావనలో ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాజ్ చెప్తున్న మాటలు అర్థమవుతోంది. సో ఖమేనీ ఉన్నన్ని రోజులు మేము కొంత ఉక్కిరి బిక్కిరిగా ప్రాణాల చేతిలో పెట్టుకొని ఉండాల్సిందే, ఏ వైపు నుంచి ఏం జరుగుతుందో అన్న ఒక ఆందోళన వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము ఖమేనీని అంతం చేస్తామనే రకంగా ఆయన కూడా ఒక రకంగా మాట్లాడుతున్నట్టుగానే తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ప్రజలకి ధైర్యం చెప్పాల్సిన ఖమేనీ, ప్రజలకి బాసటగా నిలవాల్సిన ఖమేనీ ఎక్కడా కూడా కనిపించకపోవడంతో కేవలం సోషల్ మీడియా అకౌంట్ల ద్వారానే ఖమేనీ పోస్టులు పెడుతున్నారు. కానీ ప్రస్తుతానికి ఖమేనీకి ఎక్కడున్నారని ఇంకా తెలియలేదు. ఖమేనీ వయసు 86 ఏళ్ళు. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ట్వీట్ చూడండి, we didn't harm anyone. ఖమేనీ వయసు 86 ఏళ్ళు. సో ప్రస్తుతానికి 86 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఖమేనీ ట్వీట్లు మాత్రమే చేస్తున్నారు, కానీ బయటకు రావడం లేదు. అసలు ఉన్నారా లేరా ఏంది అనేది కూడా ఇంకా అర్థం కాని పరిస్థితి. సో we did not harm anyone and we will not accept any harassment from anyone under any circumstances and we will not submit to anyone's harassment. This is the logic of the Iranian nation. మేము ఎవరిని కూడా హరాస్ చేయం, we did not harm anyone, ఎవరిని కూడా గాయపరచలేదు. and we will not accept any harassment from anyone, మేము ఎవరిని కూడా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం ఒప్పుకోం. and we will not submit to anyone's harassment, ఎవరికి కూడా వాళ్ళ యొక్క ఇబ్బందుల చేత మేము లొంగిపోము. ఆ తర్వాత దిస్ ఈస్ ద లాజిక్ ఆఫ్ ఇరాన్ నేషన్, ఇది ప్రతి ఒక్క ఇరానియన్ యొక్క ఆలోచన అటువంటి వాటిని ఆయన ట్వీట్ చేశారు. ఇది ఒకటే కాదు, నిన్న కూడా కొన్ని ట్వీట్ చేశారు, ఇస్లామిక్ రిపబ్లిక్ డెలివర్డ్ ఏ హెవీ స్లాప్ అని చెప్పి. అంటే అటు ఇస్లామిక్ దేశాల వల్ల అటు యుఎస్కి చెంప పగిలిపోయింది, మొహం మీద కొట్టినట్టు అయింది అన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. తర్వాత ఇట్ అటాక్డ్ అండ్ ఇన్ఫ్లిక్టెడ్ డ్యామేజ్ టు ద అల్ ఉదీద్ ఎయిర్ బేస్ పైన మేము దాడి చేస్తాము. ఖతర్లో ఉన్నటువంటి అల్ ఉదీద్ బేస్ని కుప్పకూల్చేస్తాం. అమెరికా సంబంధించినటువంటి ఎయిర్ బేస్ అది ఖతర్లో ఉంది, దాన్ని కూల్చేస్తామని చెప్పారు. సో మై కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఇరాన్స్ విక్టరీ ఆన్ ద యుఎస్ రెజ్మీ. యుఎస్ యొక్క దురంకారం మీద మనం గెలిచాం కాబట్టి ఆ సంబరాలు జరుపుకుంటున్నామని చెప్పే రకంగా ఆయన ఇరాన్స్ విక్టరీ అన్నారు. అంటే విజయోత్సవానికి సంబంధించినటువంటి కంగ్రాచులేషన్స్ తెలియజేశారు ఇరానియన్స్కి. సో ఏదేమైనా కూడా ఆయన ట్వీట్ల ద్వారా కనబడుతున్నారు, కానీ ఆయన ఫిజికల్గా ఎక్కడ కనిపించడం లేదు, ఆయన భౌతికంగా ఎక్కడ కనిపించడం లేదు. కాబట్టి పెద్ద ఎత్తున ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరానియన్లు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు ఎక్కడ, తమని ఆదేశించి తమకు బాసటగా ఉండి తనకు ధైర్యం చెప్పాల్సిన నాయకుడు ఎక్కడ అనే రకంగా అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ అలీ ఖమేనీ కోసం ఒక చర్చ జరుగుతోంది. కానీ అలీ ఖమేనీ మాత్రం బంకర్ నుంచి ఇంకా బయటకు రాలేదు. ఒకసారి అక్కడ సంబరాలు చూద్దాం. ఆ సంబరాలు చూడండి, పెద్ద ఎత్తున ఇరానియన్లు గెలిచారని చెప్పి అట్టహాసంగా సంబరాలు జరుపుకుంటున్నారు. వీధుల్లోకి ఎక్కి
అందరూ కూడా డీజే మూతలతో పటాకుల చప్పులతో ఒక్కసారిగా వారంతా కూడా సంబరాలు జరుపుకుంటూ ఇరాన్ గెలిచింది, అమెరికా ఓడిపోయింది, ఇరాన్ గెలిచింది, ఇజ్రాయెల్ ఓడిపోయింది అన్నట్టుగా సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ అలీ ఖమేనీ మాత్రం ఎక్కడున్నారో ఇంకా తెలియడం లేదు. అసలు ఉన్నారా, ఆయన లేరా, ఎలా ఉన్నారు, ఎప్పుడు బయటకు వస్తారు, ఇలా రకంగా రకరకాల ప్రశ్నలు అయితే రైజ్ అవుతున్నాయి. ఒకసారి ఇరాన్లో తమ గెలుపుకు సంబంధించి సంబరాలు జరుపుకుంటున్నామని అక్కడ ప్రజలు సంబరాలు జరుపుకున్న ఆ దృశ్యాలను చూద్దాం. రైట్, ప్రస్తుతానికి అలీ ఖమేనీ బయటికి రాలేదు ఇంకా. కానీ గతంలో అలీ ఖమేనీ ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యాఖ్య చేసుకొచ్చారు. ఆయన ఎక్కడున్నారో తెలుసు, ఎక్కడ గుహలో దాక్కున్నారో కూడా తెలుసు, కానీ ఇప్పుడైనా సేఫ్గానే ఉన్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో మా పైన, మా సివిలియన్స్ పైన దాడి చేస్తే అంతకంతకు సమాధానం చెప్తాం, అంత దూరం వరకు వెళ్లాల్సి వస్తున్నటువంటి మాటల్ని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆ వ్యాఖ్యలు విందాం. అంటే ఈ వ్యాఖ్యలు ఎందుకు ఇక్కడ చెప్పాల్సి వస్తుందంటే కొంత అనుమానం కలుగుతుంది. అలీ ఖమేనీ బయటకు రాకపోవడంతో అసలు ఏం జరుగుతుందో నాకు ఆందోళన వ్యక్తమవుతోంది. కాబట్టి ఒకసారి డొనాల్డ్ ట్రంప్ గతంలో అలీ ఖమేనీని ఉద్దేశించి ఏం మాట్లాడారో చూద్దాం. Do you want to see regime change in Iran? No. If there was, but no, I don't want it. I'd like to see everything calm down as quickly as possible. Regime change takes chaos, and ideally we don't want to see so much chaos, so we'll see how it does. You know, the Iranians are very good traders, very good business people, and they got a lot of oil. They should be fine. They should be able to rebuild and do a good job. They're never going to have nuclear, but other than that, they should do a great job. Do you want to see regime change in Iran? రైట్, ఇది ఆయన చేసిన వ్యాఖ్యలు. ఒక ట్వీట్ కూడా చేశారు డొనాల్డ్ ట్రంప్. అక్కడ అలీ ఖమేనీ ఎక్కడున్నారో తెలుసు, అలీ ఖమేనీ ఏ గుహలో దాక్కున్నారో తెలుసు, బట్ హీ సేఫ్ నౌ. We don't want to hit him, we don't want to shoot him, but if he retaliates and attacks on our civilians and uses the words repeatedly about nuclear weapon గురించి మళ్ళీ మాట్లాడి న్యూక్లియర్ వెపన్ ప్రయోగిస్తానని చెప్పడం, మా సివిలియన్స్ పైన దాడి చేయడం అన్నీ కూడా మాకు ఇబ్బందే. కాబట్టి మేము ప్రస్తుతానికైనా సేఫ్గానే ఉన్నాడు, కానీ నిజంగానే కనుక జరగాల్సి వస్తే డెఫినెట్గా అంతకంతకు సమాధానం చెప్తానంటున్నారని. ఒకసారి మళ్ళీ మీకు అసలు ఏం జరిగింది ఈ 12 రోజుల వార్ యుద్ధం నేపథ్యంలో మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను నేను. జూన్ 13న ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్ మొదటగా ఇరాన్పై విరుచుకుపడింది. ఆ విషయంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ఒక ట్వీట్ చేశారు. ఆ సంచలనంగానే మాట్లాడుకొచ్చారు కూడా. ఏమన్నారంటే, ఆపరేషన్ రైజింగ్ లైన్ అనేది మేము స్టార్ట్ చేయడం గల కారణం ఏంటంటే ఇరాన్ మా పైన 9 అణుబాంబులు ఎక్కుపెట్టింది, మేము ట్రిగ్గర్ నొక్కడమే ఆలస్యం, ఇజ్రాయెల్ మొత్తం చిత్త అయిపోతుందంటే మాటల్ని అలీ ఖమేనీ మాట్లాడుకొచ్చారు. కాబట్టి మాకు ముసాద్ లాంటి అద్భుతమైన ఇంటెలిజెన్స్ సంస్థ ఉంది, నిఘా సంస్థలు ఉన్నాయి, మా ప్రతినిధులు మొత్తం కూడా నిశ్చయించుకొని మేము కనుక దాడి చేయకపోతే సమీప రోజుల్లో డెఫినెట్గా ఇరాన్ పై మాపై దాడి చేసే అవకాశం ఉంది, న్యూక్లియర్ వెపన్ని ప్రయోగించే అవకాశం ఉంది, కాబట్టి మేము దాడి చేస్తున్నామని చెప్పి అర్ధరాత్రి, శుక్రవారం రోజున అర్ధరాత్రి పెద్ద ఎత్తున కొన్ని వందల కొద్ది మిసైళ్లతో, డ్రోన్లతో ఇరాన్ని ఒక్కసారిగా ఉక్కిరివిక్కిరి చేసేశారు, ఇరాన్ని ఛిద్రం చేసేశారు, ఇరాన్ని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసి అందరినీ పరుగులు పెట్టించారు. ఆ తర్వాత ఇరాన్ కూడా దాడి చేయడం మొదలుపెట్టింది. మరుసటి రోజు నుంచి తెల్లవారుజాము నుంచి భీకరంగా దాడులు జరిగాయి. పెద్ద ఎత్తున ఐరన్ డోమ్ కూడా అడ్డుకోలేనటువంటి కొన్ని దాడులు జరిగాయి. అటు అందరు ప్రజల్ని కూడా అలర్ట్ చేశారు, ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎమర్జెన్సీ నేపథ్యం అందరూ కూడా బంకర్లోకి వెళ్లాల్సిందే, సైరన్లు మోగించారు. ఇలా ఈ పరిస్థితి ఆపరేషన్ రైజింగ్ లైన్ వర్సెస్ ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరిట 12 రోజుల పాటుగా నిర్విరామంగా కొనసాగింది. అయితే 5వ రోజున అలీ ఖమేనీ వెళ్ళిపోయారు, బంకర్లు దాక్కున్నారు ఆయన. ఎందుకంటే ఇజ్రాయెల్ వరుసగా దాడులు చేయడమే కాకుండా అమెరికా కూడా వార్నింగ్ ఇస్తోంది. అమెరికా మీరు సైలెంట్గా ఉండండి, అమెరికా మీరు కనుక వెనక్కి తగ్గకపోతే మేము అంత చూస్తామని చెప్పి ఇరాన్ని హెచ్చరించింది. ఇరాన్కి అటు రష్యా సపోర్ట్ వచ్చింది, చైనా సపోర్ట్ వచ్చింది, 21 దేశాల ఇస్లామిక్, అరబిక్ అండ్ ఆఫ్రికన్ దేశాల సపోర్ట్ కూడా వచ్చింది. ఇవన్నీ చాలదన్నట్టుగా మరోవైపుగా నార్త్ కొరియా, కిమ్ కూడా రంగంలోకి దిగిపోయి ఇరాన్కి సపోర్ట్ చేయడం ప్రారంభించారు. ఇరాన్ అన్ని వైపులుగా సంసిద్ధంగా ఉంది, అందరి మద్దతును కూడగట్టే ప్రయత్నం చేసింది. కానీ ఇజ్రాయెల్, అమెరికా చాలా స్ట్రెంగ్తన్గా వాళ్ళ వార్ ఎక్విప్మెంట్ ప్రకారంగా వాళ్ళ కొన్ని అద్భుతమైనటువంటి వార్ ఎక్విప్మెంట్ కానివ్వండి, కొన్ని ఐడియాలజికల్ థింగ్స్ ప్రకారంగా వాళ్ళకున్న ఐడియాస్ ప్రకారంగా ఏమాత్రం కూడా ఖమేనీ నిలవలేకపోయాడు. సుమారుగా 1000కి పైగా మొదటి రోజు దాడిలోనే సుమారుగా 10 మంది సైంటిస్టులు,
ఆర్మీ ఇన్ చీఫ్, చీఫ్ ఇన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా మరణించారు. 10 మంది వింగ్ కమాండర్ మరణించారు. ఇప్పటివరకు ఆన్ రికార్డ్ ఇరానియన్స్ చెప్తున్న ప్రకారంగా 1000 మందికి పైగా మరణించారు. కొన్ని వేలాది మంది గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎటకెలకి అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా కూడా న్యూక్లియర్ సైట్స్ పైన దాడి చేసింది. 3 న్యూక్లియర్ సైట్స్, ఫార్దో, నతన్జా, ఇస్ఫహాన్. సో ఈ 3 న్యూక్లియర్ సైట్స్ పైన అమెరికా దాడులు చేసి GBU-57 అట్ ది సేమ్ టైం B-2 బాంబర్లతోని భూమిని సైతం చీల్చుకొని, భూమిని సైతం ఢీకొట్టి లోపలికి వెళ్ళిపోయి ఆ న్యూక్లియర్ స్థావరాలను పేల్చే ప్రయత్నం చేసింది. ఆ న్యూక్లియర్ స్థావరాలు పేలిపోయాయి. ఆ తర్వాత సీజ్ ఫైర్ అనేది తెర మీదకి వచ్చింది. సీజ్ ఫైర్ స్టార్టింగ్లో భాగంగా అందరం కూడా యుద్ధాన్ని ఆపేద్దామని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. అంతకంటే ముందే ఒకసారి డొనాల్డ్ ట్రంప్ 2 వారాల పాటుగా సైలెంట్గా ఉంటాను, మీరు ఎవరేం చేసుకుంటారో చేసుకోండి, ఇద్దరి మధ్య శాంతి నెలకొల్పండి అనేటువంటి ఒక మాట కూడా చెప్పుకొచ్చారు. చాలా హెచ్చరికలు, చాలా వరకు బెదిరింపులు, చాలా ఎదురుదాడులు, ప్రతీకార దాడులు అన్నింటి నేపథ్యంలో 12 రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్ నగరాలు మొత్తం కూడా అట్టుడికిపోయాయి. ప్రజలంతా భయభ్రాంతం గురైపోయారు. చాలా భీకరంగా దాడులు కొనసాగాయి. ఆ తర్వాత లేటెస్ట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ అని చెప్పి అక్కడ దేశస్తులు మాట్లాడక మునిపే సేమ్ భారత్ పాకిస్తాన్ సమయంలో ఏం KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.